ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైఎస్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వైఎస్ అభిషేక్ రెడ్డి చనిపోయారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున అభిషేక్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించి ప్రచారం కూడా నిర్వహించారు. లింగాల మండలానికి అభిషేక్ రెడ్డి ఇన్ఛార్జిగా కూడా వ్యవహరించారు. ఎంతో యాక్టివ్గా తిరిగిన అభిషేక్ రెడ్డి మరణం వైసీపీ కుటుంబంతో పాటు పార్టీ శ్రేణుల్లో కూడా తీవ్ర విషాదం నింపింది. అసలు ఎవరి అభిషేక్ రెడ్డి? జగన్తో ఉన్న సంబంధం ఏంటి? అతడికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి? ఇప్పుడు చూద్దాం. వైఎస్ అభిషేక్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అన్న వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడే ఈ అభిషేక్ రెడ్డి. వృత్తిరీత్యా డాక్టర్. ఈయన భార్య కూడా వైద్యురాలే. విశాఖపట్నంలో సెటిల్ అయిన వీరు పేషెంట్లకు సత్వర సేవలందిస్తూ తన వృత్తిలో మంచి పేరును తెచ్చుకున్నారు. డాక్టర్గా కొనసాగుతూనే వైసీపీ కోసం పనిచేశారు. 2024 ఎన్నికల ముందు 2023 సంవత్సరంలో సడన్ గా కడప జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు ఆయన. జగన్ క్యాంప్ ఆఫీస్లోనూ పులివెందుల్లో ఎక్కువగా కనిపించారు. అభిషేక్ రెడ్డికి పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం ఇన్ఛార్జి బాధ్యతలను కూడా అప్పగించారు. మండలాలు, గ్రామాల్లో పర్యటించి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇలా వైసీపీ శ్రేణులకు దగ్గరయ్యారు అభిషేక్ రెడ్డి. వైఎస్ అభిషేక్ రెడ్డి వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఉన్నారు. ఒకానొక సమయంలో కడప ఎంపీ బరిలో కూడా అభిషేక్ రెడ్డి ఉన్నారనే ప్రచారం జరిగింది. వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చనే పరిస్థితులు ఆ సమయంలో తలెత్తాయి. ఈ కేసులో ఏమైనా జరిగితే అవినాష్ రెడ్డికి రీప్లేస్మెంట్ గా జగన్ అతన్ని బరిలోకి దించుతారని, కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని వార్తలొచ్చాయి. కానీ అవినాష్ రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. జగన్ తో అభిషేక్ రెడ్డికి మంచి సన్నిహిత సంబంధాల నేపథ్యంలో ఎప్పటికైనా వైసీపీ తరపున పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇంత యాక్టివ్ గా ఎన్నికల వరకు పనిచేసిన అభిషేక్ రెడ్డికి గత ఏడాది సెప్టెంబర్లో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. ఆయన బ్రెయిన్ డెడ్ అయ్యి 3 నెలలుగా ఆసుపత్రిలోనే ఉన్నారు. తాజాగా ఆయన పరిస్థితి విషమించడంతో మంగళవారం ప్రాణాలు కోల్పోయారు. నిండా 40 సంవత్సరాలు కూడా లేని ఎంతో భవిష్యత్తు కలిగిన వైఎస్ అవినాష్ రెడ్డి అకాల మరణం వైఎస్ కుటుంబ సభ్యుల్లో కంటతడి పెట్టిస్తోంది.